అమరావతికి ఐఐటి నిపుణులు చేరుకున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కట్టడాల సామర్థ్యాన్ని ఇంజనీర్ల బృందం అధ్యయనం చేయనున్నారు. నిలిచిపోయిన భవన నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై ఇంజనీర్ల బృందం అధ్యయనం చేయనుంది. రాజధానిలో 2 రోజుల పాటు కట్టడాలను పరిశీలించనున్నారు. మీరైతే మీకు కొంచెం డిస్కస్ చేసుకోవాలి ప్లీజ్. ఓకేనా? ఓకే సార్. సబ్జెక్ట్ వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేయాలి. అమరావతికి ఐఐటి నిపుణులు చేరుకున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలను నిపుణులు పరిశీలిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, గత ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి అమరావతి నిర్మాణాల పటిష్టత పైన అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ ఐఐటి నుంచి నిపుణుల బృందం కొద్దిసేపటి క్రితమే అమరావతి చేరుకుంది. మెడ్రాస్, చెన్నై ఐఐటి నుంచి బృందం కూడా మధ్యాహ్నానికి ఇక్కడికి చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి భవనాలను పూర్తి స్థాయిలో సైంటిఫిక్గా అధ్యయనం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం మనం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ వద్ద చూడొచ్చు. ఇంత భారీ ఎత్తున సుమారు 80 నుంచి 90% ఈ భవనాల నిర్మాణాలు పూర్తయిపోయాయి. కేవలం పెయింట్లు వేసి అదేవిధంగా వాటర్ సరఫరా, అదేవిధంగా విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఇస్తే కనుక ఈ భవనాలు ఉపయోగంలోకి వచ్చేవి. ఇప్పటికే రాష్ట్రంలో అంటే గత 5 ఏళ్లలో కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడలోను గుంటూరులోను హోటల్స్లో ఉండే పరిస్థితి. అయితే ఇవి కనుక కంప్లీట్ చేసి జగన్ సర్కార్ వచ్చిన వెంటనే ఒక 6 నెలల్లో పూర్తి చేసి వీటిని ఇచ్చుంటే కనుక వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఉండేది. అయితే ఆ పని చేయకుండా ఉండడం మూలంగా, అదేవిధంగా 5 ఏళ్లుగా నిరుపయోగంగా వీటిని ఉంచేయడం మూలంగా దీని సామర్థ్యం అంటే స్ట్రెంత్ ఏమైనా తగ్గిందా అనేది అధ్యయనం చేయడానికి వారంతా వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్లోని భవనాలు మొత్తం 288 ఫ్లాట్లు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నప్పుడు బయట వెయిటింగ్, ఎవరైనా వచ్చినప్పుడు వెయిటింగ్ హాల్ కావచ్చు, లోపల ట్రిపుల్ బెడ్రూమ్స్ కావచ్చు, పూర్తి స్థాయి ఆధునిక హంగులతో వీటిని నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. ఇంత మంచి భవనాలను ఉపయోగించుకోకుండా గత 5 ఏళ్లుగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో భవనాల సామర్థ్యం ఏమైనా దెబ్బతిందా అనే దాని మీద ఐఐటి నిపుణులతో అధ్యయనం చేయించాలని చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ప్రస్తుతం ఐఐటి నిపుణుల బృందం ఇక్కడికి చేరుకుంది. వారు స్పెషల్గా ఒక మీటింగ్ నిర్వహించుకున్నారంటే ఏ అంశాలపైన ఈ అధ్యయనం చేయాలి, ఏ అంశాలను ప్రధానంగా అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏవే అంశాలను పరిశీలించాలనే దాని మీద వాళ్ళు ప్రస్తుతం ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే మీటింగ్ నిర్వహించుకుంటున్నారు. మీటింగ్ అయిన తర్వాత భవనాల పటిష్టత పైన శాస్త్రీయంగా అండ్ సైంటిఫిక్ మెథడ్లో అధ్యయనం చేస్తారు. ముఖ్యంగా చూడొచ్చు మనం, వర్షానికి ఇక్కడ నీళ్లు చేరుకుపోయి ఉండడం, నీళ్ళ లోపల ఐరన్ గ్రిల్స్ గడిచిన 5 ఏళ్లుగా తుప్పు పట్టేసిన పరిస్థితి అయితే ఉంది. వీటిని ఏ విధంగా రెక్టిఫై చేస్తూ ఈ భవనాలను ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా చర్చించబోతున్నారు. అదేవిధంగా జిఏడి భవనాలు కావచ్చు, సెక్రటేరియట్ భవనాలు కావచ్చు, 40 నుంచి 45 అంతస్తులు ఆ భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. హై రైజ్ బిల్డింగ్స్ అవన్నీ కూడా, వాటికి రాఫ్ట్ ఫౌండేషన్ కూడా భారీ ఎత్తున అప్పటి ప్రభుత్వం వేసింది. అవన్నీ కూడా ప్రస్తుతం నీళ్ళలో నానుతూ ఉన్నాయి గడిచిన 5 ఏళ్లుగా. వాటి పటిష్టత మీద కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా ఏసీలు, అప్పట్లోనే ఏసీలు అన్నీ తీసుకొచ్చి ఫిక్స్ చేసిన పరిస్థితి ఉంది. మరి చిన్నపాటి పనులు మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఈ ఏసీలన్నింటినీ కూడా బయట అలా పాడబేసి నిరుపయోగంగా చేశారు. డైకన్ కంపెనీకి సంబంధించినటువంటి ఎంతో ఖర్చు పెట్టి కొన్న ఏసీలను కూడా నిరుపయోగంగా గత ప్రభుత్వం చేసి అమరావతి నిర్మాణం పైన, అమరావతి పైన విషం చెల్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక పారాగ్రాఫ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కేటాయించడం, 15,000 కోట్లు వివిధ ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్రానికి అప్పుగా అమరావతి కోసం ఇప్పిస్తామని చెప్పిన నేపథ్యంలో పనులు వేగవంతం కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం కూడా సీఎం 3:30 గంటలకు సిఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి నేతృత్వంలో. అది మొత్తం 11 మంది సభ్యులు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా సమావేశంలో పాల్గొని అమరావతి నిర్మాణాలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ అథారిటీ సమావేశంలో ఉండబోతున్నాయి. దాదాపు ఇక్కడ ఉన్న భవనాలన్నీ కూడా 5 ఏళ్లుగా ఎటువంటి ఆలనా పాలన లేకపోవడం వల్ల ఏ మేరకు దెబ్బతిన్నాయి, ఏం జరిగింది, ఇక్కడ దీని సైంటిఫిక్గా దీని స్ట్రెంగ్త్ ఉంటుంది, దీన్ని
దీన్ని ఏ మేరకు కొనసాగించి ఉపయోగించుకోవచ్చా లేదా అనేది మాత్రం వీరు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తమ రిపోర్ట్ను ఒక నెల 15 రోజుల్లో ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగా హైదరాబాద్ ఐఐటి నిపుణులు ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వీరంతా కూడా ఒకటే విషయాన్ని మొత్తం సైంటిఫిక్గా అధ్యయనం చేసిన తర్వాత దీని మీద ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగా నిర్మాణ పనుల పురోగతి అయితే కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా హెచ్ఓడి బిల్డింగ్స్, అదేవిధంగా సెక్రటేరియట్ బిల్డింగ్స్, హైకోర్టు, అసెంబ్లీ, ఈ 4 భవంతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు వీళ్ళు అనేది కూడా చూడాల్సి ఉంది. వీరంతా కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించిన తర్వాత, ఎందుకంటే ఇవి మల్టీ స్టేట్ బిల్డింగ్స్ కాబట్టి అధ్యయనం లేకుండా కనుక నిర్మిస్తే ఏమైనా ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా ఈరోజు అధ్యయన కమిటీ అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఐఐటి హైదరాబాద్ బృందం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కు చేరుకున్నారు. తర్వాత ఇక్కడి నుంచి అఖిల భారత సర్వీస్ అధికారుల భవంతుల వద్ద కూడా వెళ్ళి అక్కడి నుంచి వివిధ బిల్డింగ్స్ కూడా పరిశీలించబోతున్నారని మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ సత్య.